వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం దోశలు పోసుకుందాం. చూడండి, దోశలకి ఫస్ట్ ఏం చేస్తే దీంట్లో మజ్జిగ చేస్తాయి. ఇవాళ మజ్జిగలో నానబెట్టే పెసర్లు, మినపప్పు, బియ్యం, రాగులు ఒక గుప్పెడు వేసాను, ఎక్కువ వేయలేదు. చూడండి, మధ్యలో రాగులు, పొట్టు మినపప్పు, పెసలు ఇవన్నీ పొట్టు తీయకుండానే మనం రుబ్బుకోవాలి దోశలు. ఇప్పుడు కాస్త దోశలు నల్లగా ఎర్రగా ఉంటాయి. చూడండి, ఇట్లా రాగులు, బియ్యం, పెసలు, మినపప్పు ఇవేం చేశానంటే పొద్దున వెన్న తీసినప్పుడు ఆ మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగలో నానబోస్తే బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు ఈ జార్లో ఇది వెన్న తీసాము జార్లో, అందుకని కడగక్కర్ లేకుండా చుట్టూ వెన్న అంటుకుంది. ఆ వెన్నతో పాటే వేసేసి రుబ్బుకోవడమే. వెన్న తీసిన తర్వాత అదే జార్లో వేస్తే మంచి టేస్ట్ వస్తాయి కదా. ఏముంది, అది చూడండి, పొద్దున వెన్న తీసాను, కేజీ వరకు వచ్చేసింది. ఇంకా అదే జార్లో ఇప్పుడు రుబ్బేసుకుందాం. మజ్జిగ తీసి మజ్జిగలో నానబెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ మజ్జిగ పారబోయక్కర్ లేకుండా కాస్త వేసి రుబ్బుకోవచ్చు. నేను పొట్టు తీయట్లేదు, మినపప్పు పొట్టు తీయలేదు. ఇప్పుడు దీనికి స్పెషల్ ఏంటంటే దోశలకి ఈ పింక్ తోటకూర వేసుకొని దోశలు పోసుకుందాం మనం. దీని వెరైటీ ఏంటంటే ఇది పింక్ తోటకూరతో దోశలు చూపిస్తా మీకు. ఇప్పుడు ఇది 2-3 వాయిల్తోని రుబ్బేసుకుందాం. చూడండి, పప్పు రుబ్బుకున్నాం కదా, గట్టిగా పొట్టుతో పాటు రుబ్బుకునేసరికి చూడండి ఎట్లున్నాయో. మంతెన గారు చెప్తున్నారు కదా, అన్ని పొట్టుతో పాటు చేసుకోండి, పొట్టు తీసే బాగండి అని. అందుకని నేను పెసర్లు, మినపప్పు 2 పొట్టువే పోసాయి, రాగులు, బియ్యం అన్నీ కలిపి రుబ్బేసా. చూడండి, ఇప్పుడు రేపు పొద్దున్న దీంట్లో దోశలు పోసుకొని మనం పింక్ తోటకూరతోటి దోశలు పోసుకుందాం రేపు పొద్దున. ఇప్పుడు నైట్ కదా రుబ్బుకుంది, మార్నింగ్ నానబోసాను, ఇప్పుడు నైట్ రుబ్బాను, రేపు మార్నింగ్ దోశలు పోసుకుందాం. చూడండి, దోశలకి ఇప్పుడు దీంట్లో చిన్న ముక్క అల్లం, చూడండి, ఒక 4 పచ్చిమిరపకాయలు, దీంట్లో కాస్త జీలకర్ర, ఈ పిండికి సరిపోను సాల్ట్, ఇదిగా అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టినాం కదా, ఇప్పుడు ఇది కలుపుదాం. మనకి పెసర్లు నానబోసుకున్నాం కదా, పెసర్లకి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంటే మంచిగా ఉంటుంది. అందుట్లో మనం తోటకూర వేస్తాం కదా, ఈ తోటకూర, పెసర్లు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి దీనికి అల్లం పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. కాస్త తీసే పిండి 2 రోజులకు కదా, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, సగం బయట పెట్టుకున్నా, మిగతా సగం రేపు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎర్ర తోటకూర కట్ చేసి సన్నగా కట్ చేసుకొని, తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు, నెయ్యి వేసుకుందాం. నెయ్యితో మంచి టేస్ట్ వస్తాయి. అల్లం పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ రుబ్బేసుకున్నాం కదా, సాల్ట్, జీలకర్ర అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఆకిట్లే కాస్త సిమ్లో పెట్టుకుందాం. దోశ పోసి ఎప్పుడేమో హైలో పెట్టా, ఇప్పుడు సిమ్లో పెట్టి కాసేపు అట్లా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది అతుక్కుంది కదా, మనం కాస్త ప్రెస్ చేస్తే ఇప్పుడు తిప్పుకోవచ్చు దీన్ని. చూడండి,
పింక్ తోటకూరతో దోశ. మరీ ఎక్కువ ఆకుకూరలు ఉడికించుకోకుండా, మరి పచ్చి ఆకుకూరలు తినకుండా ఇట్లా లైట్గా బాయిల్డ్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో, మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా. చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక వెరైటీ, పిండిలో కలుపుకుందాం. ఆకు అట్లయినా పోసుకోవచ్చు, ఇట్లా పిండిలో కలుపుకోవచ్చు. కాకపోతే పిండిలో కలుపుకుంటే ఏమైందంటే కాస్త మందం వస్తాయి. మందం వచ్చినా ఒక్కటి తినేసేయచ్చు, బాగుంటుంది. ఉల్లిపాయలు దీంట్లోనే, కొత్తిమీర దీంట్లోనే. అది చూడండి ఇట్లా పిండిలో కలిపేసుకోవచ్చు. కాస్త మందం వస్తుంది అంతే. మందం వచ్చినా పర్లేదు, ఒక్కటి తినేస్తే చాలు. ఇది కొంచెం మందం వస్తుంది, ఎందుకంటే కదలదు కదా ఇది పిండి. ఇట్లా చాలా బాగుంటాయండి దోశలు. మనకి బ్రేక్ఫాస్ట్కు ఆకుకూరలు తిన్నట్టుంటుంది, దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కటి పోసుకుంటే చాలు, ఎందుకంటే మందం వస్తుంది కదా. చూడండి పెద్దగా పోసుకుంటాను మందంగా. ఇట్లా పోస్తే ఒక్కటి కూడా సరిపోద్ది. ఇందాక అట్లా పైన వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 1 minute అట్లా ఉంచుకుంటే ఇంకా కాస్త కాలాలి. ఇటొక్క 1 minute కాలనిద్దాం. ఇదిగో దోశ కాలిపోయింది, చూడండి ఎట్లయిందో. చూడండి దోశ రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా, పింక్ తోటకూరతో దోశలు. ఇట్లా మందం వస్తే ఒక్కటి తింటే చాలు. మంచిగా దీనికి పండుమిరపకాయల చట్నీ వేసుకొని, ఇప్పుడు కొత్తగా వస్తానే కదా పండుమిరపకాయల చట్నీలు, అట్లా చట్నీ పెట్టుకొని తింటే భలే ఉంటుంది. పైన అయినా వేసుకోవచ్చు, మీకు 2 రకాలు చూపించా. ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోవచ్చు. నేనైతే దీనికి పండుమిరపకాయల కారం, కొత్త నూరే కదా, మంచిగా పండుమిరపకాయల కారం వేసుకొని తినేస్తాను. ఏం వేసుకోకపోయినా ప్లెయిన్గా తినేసేయచ్చు. ఎందుకంటే మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసాం కదా, సాల్ట్, ఉత్తగానే తినేసేయచ్చు. చట్నీ కూడా అక్కర్లేదు. అంతేనండి, పింక్ తోటకూరతో దోశలు.